ఆ పేరు ధర్మారావు గెడ్డం. నేను సింగరేణిలో జాబ్ చేస్తూ అండర్గ్రౌండ్లో పనిచేసినప్పుడు ఒక 5-6 కిలోమీటర్లు అండర్గ్రౌండ్ దిగి పని చేయాలని. ఆ పని స్థలంలో ఎలా ఉంటుందంటే గాలి వెలుతురు ఏమి ఉండవు. ఆ స్థలంలో పని చేసినప్పుడు ఎంత వేడి ఉంటుందంటే మనం అసలు మైండ్లో దిగుతున్నామంటేనే మన బట్టలు మొత్తం తడిసిపోతాయి. మైన్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది. అప్పుడు దానివల్ల నాకు సర్ఫేస్లో జాబ్ ఇచ్చారు. మాకు బొగ్గులు బావిలోంచి వచ్చే బొగ్గుని మేము ట్రాన్స్పోర్ట్ చేయాలి లారీల ద్వారా. అక్కడ చాలా కష్టమైన పనులు ఉంటాయి. డస్ట్ ఏరియా, బాగా డస్ట్ ఉంటుంది అక్కడ. ఆ డస్ట్లో పని చేయాలి. పని అయిపోయిందన్నా. శంకర్, పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. రేపు మాకు సాలరీ వస్తాయి. నేను మా పిల్లలకి పేమెంట్ కట్టాలి, ఫీజులు కట్టాలి. దానికోసం నేను రేపు రాను. నువ్వే జాగ్రత్తగా